Daily. Taste the Daily. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 3 నెలల గడువు ముగియడంతో కోర్టు ధిక్కరణ కింద స్పీకర్పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు గడువు పొడిగించాలని స్పీకర్ కార్యాలయం మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ 2 పిటిషన్లు కలిపి సీజీఐ ధర్మాసనం ఇవాళ విచారించనుంది. ఈ నెల 24న సీజీఐ గవాయ్ పదవీ విరమణ ఉంది. ఈ నేపథ్యంలో తీర్పుపై ఫిరాయింపు ఎమ్మెల్యేలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 3 నెలల గడువు ముగియడంతో కోర్టు ధిక్కరణ కింద స్పీకర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసిన అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అంశంపై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. 3 నెలల గడువు ముగియడంతో అటు కోర్టు ధిక్కరణ కింద స్పీకర్ పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. గడువు పొడిగించాలని స్పీకర్ కార్యాలయం మరో పిటిషన్ వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. 2 పిటిషన్లు కలిపి ఈ రోజు సీజీఐ ధర్మాసనం అటు విచారణ చేపట్టనున్నారు. సీజీఐ గవాయ్ పదవి విరమణ నేపథ్యంలో తీర్పుపై ఫిరాయింపు ఎమ్మెల్యేల ఏదైతే సంబంధించినటువంటి ఉత్కంఠ ఏదైతే నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. గత 6 నెలల నుంచి కూడా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం సుప్రీంకోర్టులో నడుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా 2 దఫాలుగా అటు ఏదైతే స్పీకర్ కి సంబంధించి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనేది కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఏదైతే మరో 3 నెలల గడువు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ గడువు కూడా ముగియడంతో ఇప్పుడు ప్రజెంట్ ఒకంట సుప్రీంకోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా గత ఏదైతే ఈ నెల 6, 7వ తారీఖున కావచ్చు, దాంతో పాటుగా 12, 13వ తేదీన మరో 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అంతకుముందు 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ జరిగినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. కానీ దానం నాగేందర్ సంబంధించినటువంటి విషయం కావచ్చు, దాంతో పాటుగా అటు కడియం శ్రీహరికి ఏదైతే సంబంధించి వారికి నోటీసులు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన వారి నుంచి లేకపోవడం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా ఇంకా తీసుకోలేదనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి కోర్టు ధిక్కరణ కింద స్పీకర్ పైన అటు పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించినటువంటి విషయంపై ఈ రోజు ఏదైతే వాదనలు జరగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది సుప్రీంకోర్టులో. ప్రధానంగా ఈ అంశంపై ఎలాంటి మలుపు తీసుకుంటుంది అనే అంశానికి సంబంధించి కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఏంటి అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇవాళ జరిగే విచారణపై తీర్పు ఎంతవరకు రావచ్చు? అసలు ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పు వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ గత కొద్ది నెలలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అటు కోర్టు ద్వారా స్పీకర్ పైన ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికీ దీనికి సంబంధించి స్పీకర్ కూడా అటు ఏదైతే విచారణ చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కొంత స్లో ప్రాసెస్ నడుస్తుందని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నటువంటి నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, దాంతో పాటుగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఒకంత ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువడుస్తుంది, ఎలాంటి ఏదైతే వాదనలు జరగనున్నాయి అనే అంశానికి సంబంధించి కూడా స్పీకర్ కి సంబంధించినటువంటి ధిక్కరణ ఏదైతే కోర్టు ధిక్కరణ కింద స్పీకర్ పైన పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా ఒకంత ఏదైతే ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కలకత్తాలో ఇప్పటికే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే పైన నేరుగా కోర్టే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఈ యొక్క ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా దాదాపుగా 10 మంది ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టు కూడా ఎలాంటి తీర్పు వెలువడిస్తుంది అనేది కూడా కొంత ఒకంత ఆసక్తి నెలకొంది. ఇరు పార్టీల నాయకుల్లో కూడా
ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూడాలి, అటు కోర్టు కూడా ఎలాంటి తీర్పు వెలువడిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అంటే వంశీ, ఇప్పుడు స్పీకర్ గడువు ముగిసిన తర్వాత కూడా మళ్ళీ గడువు పొడిగించాలని స్పీకర్ కార్యాలయం పిటిషన్ దాఖలు వేసింది కాబట్టి మరి ఎలా చూడొచ్చు? అంటే ఈ కేసు స్పీకర్ ఇప్పుడు ఏంటి అంటే సిజేఐ గవాయ్ పదవి విరమణ కూడా అవుతోంది కదా, మరి దీనికి ముందు ఈ కేసు తీసుకోవడం పార్టీకి ఎంతవరకు పాజిటివ్ గా వచ్చే అవకాశం ఉంది? ప్రధానంగా ఏదైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ పదవి విరమణ నేపథ్యంలో కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై ఎలాంటి తీర్పు ఉంటుంది అనేది కూడా ఒక ఇంత ఆసక్తి ఉంటుంది. ఇప్పటికే ఇరు వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు సంబంధించినటువంటి జస్టిస్ ప్రధానంగా ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి తీర్పు సుప్రీంకోర్టు వెలువడిస్తుందని మాత్రం ఒక ఇంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. లేకపోతే తీర్పును ఏమైనా వాయిదా వేస్తారా, లేకపోతే స్పీకర్ కోరినటువంటి నేపథ్యంలో మరికొన్ని నెలలు, మరో 3 నెలల గడువు ఏమైనా పొడిగిస్తారా అనేది మాత్రం ఒక ఇంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కానీ పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఒక ఇంత టెన్షన్ పడుతున్నట్టు, చాలా ఆందోళనగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే స్పీకర్ కి సంబంధించి ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తి చేయడం జరిగింది. ఈ విచారణకు సంబంధించినటువంటి ఏదైతే వివరాలను సుప్రీంకోర్టుకి వెల్లడిస్తారా, లేకపోతే మరింత గడువు కోరిన తర్వాత విచారణను పూర్తి చేసి సుప్రీంకోర్టుకి నివేదికను సమర్పిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం చాలా హాట్ టాపిక్ గా పొలిటికల్ సర్కిల్లో ఉంది. ఒకవేళ స్పీకర్ గనక కలకత్తాలో తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి తీసుకోకపోతే అటు సుప్రీంకోర్టే ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఎన్నికలకు వస్తే ఒకంత మరోసారి తెలంగాణ రాష్ట్రంలో బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే స్పీకర్ అడిగినట్టు గడువును పొడిగిస్తే మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎన్ని నెలల్లో ఈ అంశాన్ని ముగిస్తారా అనేది కూడా ఒకంత వేచి చూడాల్సిన అవసరం మాత్రం మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.